ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెరపైకి తెచ్చిన డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారింది. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఏడాదికి 25 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని అంటున్నారు. ఇందులో రాజకీయం లేదని స్పష్టం చేస్తున్నారు. అయినా తెలంగాణలో గ్రామాలు బతకాలని చెబుతున్నారు. ప్రజలకు సేవలు చేయాలంటే నిధులు ఉండాలని అంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా అరాచకాలే జరిగాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ మోడల్ అట్టర్ ఫ్లాప్ అయిందంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. అసలు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఆ కామెంట్స్ వెనుకున్నటువంటి అర్థం ఏంటి అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి నిజంగా పెళ్లిళ్లకు ఫంక్షన్లకి ఎమ్మెల్యేలు అంతా కూడా పరిమితం అయిపోయారా? అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదా? వాస్తవంగా నేను లేవనెత్తిన అంశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో డీసెంట్రలైజేషన్ కావాల్సిన తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్ అయింది. గతంలో జిల్లా స్థాయిలో నిర్ణయాలు జరుగుతూ ఉండే, మంత్రుల స్థాయిలో నిర్ణయాలు జరుగుతూ ఉండే, ఫండ్స్ ఫ్లో అనేది ఒక సిస్టమ్ ప్రకారం పోతూ ఉండే, జిల్లాలో ట్రెజరీ ఆఫీసుల్లోకి డిపార్ట్మెంట్ల డబ్బులు వస్తూ ఉండే. కానీ రాను రాను కేసీఆర్ పాలనలో మొత్తం కూడా సెంట్రలైజ్ అయిపోయి ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప, ఫైనాన్స్ మినిస్ట్రీలో ఫైనాన్స్ సెక్రటరీ గారు మీటర్ నొక్కితే తప్ప రూపాయి కూడా కిందికి పోలేని పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా డైవర్ట్ చేసి వేరే పథకాలకు మళ్లించిన చరిత్ర. సో ఇవన్నిటిగా ఈ 10 ఏళ్ల పరిపాలనలో జరిగిందంతా కూడా డీసెంట్రలైజేషన్కు విరుద్ధంగా సెంట్రలైజేషన్ జరిగింది. మనం తెలంగాణ తెచ్చుకున్నదే హైదరాబాద్లో నిర్ణయాలు జరగవద్దు, గ్రామ సచివాలయంలో జిల్లాల్లో నిర్ణయాలు జరగాలి, అక్కడి అభివృద్ధి ప్రణాళికలు రచింపబడాలి, అక్కడ నిధులు అక్కడనే వాళ్ళకి అవైలబిలిటీ ఉండాలన్న ఇది కూడా ఒక కాన్సెప్టే. దానికి తూట్లు పొడిచింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మన గుండె మొత్తం కూడా కొలెస్ట్రాల్ పెరిగి ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? బైపాస్ చేస్తాడు. అంటే ఈ సిస్టంలో ఏదైనా మనకు డబ్బులు రావాలి అంటే కింది నుంచి పైదాకా, అంటే కింద విలేజ్ సెక్రటరీ నుంచి తర్వాత ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇంజనీర్సు, కలెక్టరు, అక్కడ నుంచి సెక్రటరీ, సచివాలయము, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మళ్ళీ కిందికి రావాలి అంటే సంవత్సరం పడతా ఉంది. కాబట్టి దీన్ని డీక్లాగ్ చేయాలి అని చెప్పి ఆల్టర్నేట్ రెవెన్యూ సిస్టమ్, ఆల్టర్నేట్ ఫైనాన్షియల్ మెకానిజం ఒకటి మనం ఏర్పాటు చేసుకుంటే తప్ప తెలంగాణ గ్రామాలు బతకవు. ఈ ఆల్టర్నేట్ డెవలప్మెంట్ మోడల్ను మనం ఆవిష్కరించుకోవాలి. అది మన బాధ్యత. టీఆర్ఎస్ మోడల్ ఫెయిల్ అయింది కాబట్టి మనం చేయాలి. వాళ్ళ తప్పులను నేను ఎత్తి చూపినందుకు వెనక ముందుది కట్ చేసి వాళ్ళు చేస్తారు. అది కామన్, సహజం. ఇవ్వాలి రేపు దాని గురించి అది ఒకరోజు న్యూస్ అవుతుంది. కానీ నేను చెప్పేది తెలంగాణ గ్రామాలు బతకడానికి, మన ప్రభుత్వానికి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి, గుడ్ విల్ రావడానికి ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి ప్రజల కాన్ఫిడెన్స్ గెయిన్ చేసే ఒక మార్గం నేను సూచించాను. చాలామందికి ఇట్లనే నీలాగానే అనుమానం వస్తుంది. 3,000 కోట్ల రూపాయలు అవుతాయి సంవత్సరానికి, ఎక్కడున్నాయి నిధులు అని. 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ను మనం ప్రవేశపెట్టుకుంటా ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్కు కూడా మనం నిధులు కేటాయించుకుంటా ఉన్నాం. అర్బన్ డెవలప్మెంట్కు 4,000 కోట్లని, ఎడ్యుకేషన్కు ఇంత అని, స్కూల్ ఎడ్యుకేషన్కు, హైయర్ ఎడ్యుకేషన్కు ఎక్కడికక్కడ మనం నిధులు కేటాయించుకుంటా ఉన్నాం. కానీ జరుగుతున్న వాస్తవం ఏంటంటే ఆ కేటాయించిన నిధుల్లో ఎక్కువ భాగం, సింహభాగం జీతాలకు, అడ్మినిస్ట్రేషన్కు, మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాం. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది ఎడ్యుకేషన్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, తర్వాత పిల్లల విషయంలో చాలా అవసరం. ఒక జాతి నిర్మాణానికి ఇవన్నీ అవసరమైనవి, అత్యంత ప్రధానమైనవి. అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే ఈ 10 ఏళ్లలో ఎట్లయితే తెలంగాణ జాతి నిర్వీర్యమైందో, పిల్లలు మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతూ ఉన్నారో, స్కూల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎట్లా నిర్వీర్యమైపోయినాయో, అట్లా ఇప్పటికైనా కాకుండా మనం దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే, తెలంగాణ ప్రజలకు మీ ద్వారా 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎమ్మెల్యే నిధులకు ఇస్తే, అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో పెడితే, అది నెలకు 270 కోట్ల రూపాయలు. నెలకు 270 కోట్ల రూపాయలు మనం అక్కడ కేటాయించుకుంటే ఈ స్కీమ్కి, మీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత అంగన్వాడీస్, తర్వాత అన్ని రకాల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వీటన్నిటి కూడా మనం ఇచ్చే నిధులలో కొద్దిగా కోత విధించి ఈ నిధుల ద్వారా బైపాస్ చేసి నిధులను డైరెక్ట్గా గ్రామ స్థాయికి తీసుకురావచ్చు. నేను ఇప్పుడు మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ విధానం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు బొంబాయిలో జరిగిన ఏఐసిసి సమావేశంలో ఢిల్లీ నుంచి వస్తున్న నిధులు గ్రామానికి చేరే వరకు 85% పక్కదారి పడతా ఉన్నాయని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. మా ప్రభుత్వం
మా పార్టీ అనేక విప్లవాత్మకమైన మార్పులు చేపట్టింది. వాటికి కొనసాగింపుగా ఈరోజు ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ను మనం డెవలప్ చేసుకోవాలన్న సూచన నేను ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఇది ఒకరికి వ్యతిరేకంగా కాదు, ఒకరికి అనుకూలంగా కాదు. కానీ దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు వక్రీకరించిండ్రు, అది సరే వాళ్ళ ఇష్టం, అది ఒక్కరోజు న్యూస్ అవుతుంది. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఒప్పుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీనివల్ల గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవచ్చు, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయొచ్చు అంటూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఫండింగ్ మీరు బడ్జెట్లో పెడుతున్నారో అన్ని డిపార్ట్మెంట్లకు, దాంట్లో ఒక 2% కోత విధించి దాన్ని ఈ పద్ధతిలోకి పెడితే జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి నెల 270 కోట్ల రూపాయలు వాటికి ఇస్తే, అంటే నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు అవుతుంది, 2.1 crores అవుతుంది. అది అక్కడ పెడితే ఖచ్చితంగా ప్రజల సమస్యలు అన్నింటినీ కూడా మనం పరిష్కారం చేస్తాం. అంటే ప్రధానంగా మీరు చెప్పింది ప్రజల సమస్యలు అన్ని వాళ్ళకు మంచి జరగవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీకు తెలుసు, ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు, పార్టీలు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇలాంటి సమయంలో మీరు ఇలా మాట్లాడడం ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతుందని మీ పార్టీ నేతలే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకటండి, మనకు ప్రతిపక్షమైన అధికార పక్షమైన మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మనం ఈరోజు హెడ్లైన్స్ ఏమో నెగిటివ్ అవుతున్నాయా, రేపు పాజిటివ్ అవుతున్నాయా, ఆ కోణంలో చూస్తే మనము రాజకీయ నాయకులు అనిపించుకోము. ఇప్పుడు జరుగుతున్న తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి సెక్రటేరియట్ మీద, ప్రిన్సిపల్ సెక్రటరీల మీద ఆధారపడి, ఫైనాన్స్ సెక్రటరీ మీద ఆధారపడి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉందో దీన్ని మనం తక్షణం ఆపకుంటే గ్రామాల్లో విప్లవం వస్తుంది. ఎందుకు అంటే ప్రజలు డెమోక్రటిక్ సిస్టమ్ మీద నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది. అది నమ్మకాన్ని సరిచేయాల్సిన బాధ్యత 150 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. కాబట్టే గత 10 సంవత్సరాలుగా వారు చేసిన తప్పులను, దుర్మార్గాలను అరికట్టి ఒక కొత్త పంతాలో మనము మన ప్రజలకు వాళ్ళ అవసరాలను తీర్చగలిగే సాధనాలను సమకూర్చుకోవాలి. కాబట్టే నేను ఒక ఉద్యమకారుడిగా సొల్యూషన్ చూపిస్తూ ఉన్నా, దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను హాస్పిటల్లో దివ్యాంగులు పోవడానికి ర్యాంప్ వేయడానికి కూడా డబ్బులు లేవు. ఎందుకు లేవు అంటే దానికి రకరకాల రీజన్స్. నెలకు 6,500 కోట్లు ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, వడ్డీలు కట్టాలి, ఎకనామిక్ పరిస్థితి బాగాలేదు. అవి ఏమైనా ఉండని, కానీ వారికి ఆ సౌకర్యం కల్పించాల్సిందే కదా. అలాగే గ్రామానికి ఒక చెరువు గండి పడితే 2 సంవత్సరాలైనా కూడా ఆ చెరువు గండి పూడ్చరు. ఇటువంటివి ఎన్నో సమస్యలు, వేల సమస్యలు గ్రామంలో ఉన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్ పరిష్కారాన్ని మనం చూపకుంటే మనం రాజకీయ నాయకులమే కాదు, రాజకీయానికి అర్థం లేదు. అందుకే నేను ఏమంటున్నా, ఆర్థిక వ్యవస్థలో దుబారా లీకేజెస్ అరికట్టడానికి ఇది ఒక మంచి పరిష్కారం. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈరోజు సెక్రటేరియట్లో బిల్లులు పాస్ అయ్యి కింది దాకా పోవాలంటే, తర్వాత టెండర్లు వేసుకొని వచ్చి కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసి కింద ఏఈ కార్డు నుంచి ఇంజనీర్ల కాడికి అగ్రిమెంట్లు చేయాలంటే ఆ జరిగే వ్యవస్థ అవన్నీ కూడా కట్ అయిపోతాయి కదా. డైరెక్ట్గా కింద నియోజకవర్గంలో ప్రజలు అడుగుతారు, ఎమ్మెల్యే శాంక్షన్ చేస్తాడు, ఇమ్మీడియట్గా అక్కడ పనులు జరుగుతాయి. సో ఎంత మనము బ్యూరోక్రసీని అరికట్టగలుగుతాం, ఎంత ఈ పేపర్ వర్క్ను అరికట్టగలుగుతాం, ప్రజలకు ఎన్ని రకాలుగా సేవలు అందించవచ్చు. మేము లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం. 1000 పనులు వీటి ద్వారా ఒక ఎమ్మెల్యే చేయగలుగుతాం. అంటే ప్రజలకు ఎన్నో సమస్యలను అక్కడికక్కడ పరిష్కారం చూపించే ఒక మార్గం ఇది. అందుకే దీని మీద చాలా సీరియస్గా చర్చ జరపాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేలు స్వపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అందరికి కూడా ఇది చాలా బాగుంది అని చెప్తా ఉన్నారు. కలెక్టర్లు కూడా ఇట్లా ఉంటే మా మీద బర్డెన్ తగ్గుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంచి ఆలోచన చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సో మొత్తానికి నేను చేసినటువంటి కామెంట్స్ని వక్రీకరించారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలనే చేస్తుంది. నేను పూర్తిగా ప్రజలు సమస్యలను తెలుసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగానే మాట్లాడాను అంటూ కూడా ఇటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమా బిగ్ టీవీ, హైదరాబాద్.